ఇక చివరి రాశి అలాగే తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మీనరాశి. మరి మీనరాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతుంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. విన్నరా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మీనరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం చేత మెయిన్గా ఏమిటి అంటే శరీరం మొత్తము కూడా ఒక బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి, ఎవరో మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి భావన, ఎవరో మా ఇంటికి ఏమైనా చేశారా అనేటువంటి ఆలోచనలు రావడము, ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే సమాధానంగా చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి హెల్త్ ఇష్యూస్ రావడము, శస్త్రచికిత్స సంబంధిత విషయాలు, శస్త్రచికిత్సకు సంబంధించి డబ్బు ఖర్చు అవ్వడము, అది వీరికా లేదా వీరి కుటుంబంలో ఎవరికైనా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి తమ్ముడు కానీ అదేవిధంగా చెల్లెకు కానీ స్థాన చలనాలు ఉన్నవి, హెల్త్ ఇష్యూస్ కూడా గోచరిస్తూ ఉన్నవి. వీరిద్దరికి కూడా అన్యోన్యత అంటే ఈ యొక్క తమ్మునికి అన్నయ్య కావచ్చును, అదేవిధంగా చెల్లెకు అక్కకు కొంత అన్యోన్యత ప్రేమ మర్యాదలు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ మీకు మీనరాశి వారికి ద్వితీయాత కుజుడు ఉండడం చేత మాటలు కాస్త పొదుపుగా మాట్లాడండి. ఎందుకంటే శనిగ్రహం కూడా మీ వెనకాల నుండి కుజుని చూస్తూ ఉన్నది. ఇక్కడ ముందు కుజుడు, వెనకాల శనిగ్రహము, మధ్యలో మీనరాశి. చాలా డేంజర్ జోన్లో ఉంది ఒక 40-45 రోజులు. బీ కేర్ఫుల్గా ఉండండి. అట్ ద సేమ్ టైం గురువు మీకు 3వ భావానికి వెళ్ళాడు. 3వ స్థానము సమాజము. కనుక సమాజంలో కొంత ఆ వ్యక్తి కష్టపడతాడు, ఆ వ్యక్తి పర్వాలేదు అనేటువంటి పేరైతే ఉంటుంది, కానీ ఎంత పని చేసినా కూడా ఫలితం తక్కువనే అని చెప్పుకోవచ్చును. మరి యొక్క కుజగ్రహ దృష్టి ఈ యొక్క మీనానికి 4వ స్థానం మీద ఉండడం చేత, అంటే మనకి ఇక్కడ మీనం నుండి మనకు ఈ యొక్క మిథునము, మీనము, అదేవిధంగా మేషము,
మీనము, మేషము, వృషభము, మిథునము, అటు పిమ్మట కర్కాటకము. కర్కాటకం మీద కుజుని దృష్టి పడటం చేత మీనరాశి వారికి ఎవరైనా కూడా కన్సీవ్ ఉన్నారంటే మాత్రం ఉమ్మనీరు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. గర్భ సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా కాస్త దాని వలన కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ జాతకంలో పంచమాతు కేతు ఉన్న, మీ జాతకంలో కుజగ్రహము కర్కాటకంలో నీచపడి ఉన్నా, ఇప్పుడు ఎవరైతే మీనరాశి వారు గర్భం దాల్చి ఉన్నారో వారికి అబార్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. తప్పకుండా మీ జాతకాన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది, గొడుగు ఇచ్చేటువంటి విధంగా మనం చెప్పడం జరుగుతున్నది కనుక ఏదో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడుతూ ఉన్నాడు కనుక మీ జాతకంలో కూడా ఒకవేళ కుజుడు కర్కాటకంలో ఉన్నట్టయితే అది పంచమ స్థానం అయితే ఇబ్బంది అవుతుంది. ఇట్లా 100లో 2-3 మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. కనుక మీరు అవాక్కు కావాల్సినటువంటి పరిస్థితి లేదు. విన్నరా? ఇక గురుగ్రహము యొక్క దృష్టి వలన ఈ యొక్క గురుగ్రహము మీకు ఎగ్జాక్ట్లీ సప్తమ దృష్టి పడుతూ ఉన్నది. విన్నరా? గురుగ్రహము సప్తమ దృష్టి పడడం చేత మీనరాశి వారికి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. మరి ఇంకా మీనరాశి వారికి 11వ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం చూపు వలన వ్యాపారస్తులకు కాస్త వ్యాపారం మందకోడిగా సాగేటువంటి పరిస్థితి. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. ఆచితూచి ఆగండి. మీనరాశి వారు తప్పకుండా కూడా శని సంబంధిత దానాలు కానీ, శని సంబంధిత హోమం చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి 12వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహం ఉండడం చేత మీ పని కాకుండా ఇంకా వేరే వాళ్ళ పని కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను ఈ వర్క్ మానేస్తా, వేరే జాబ్ వెతుక్కుంటా అంటే కుదరదు. పని చేయండి. ఇప్పుడు కష్టమైన పని చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ మారితే మరొక జాబ్ చాలా కష్టంగా ఉంది. ఇది అర్థం చేసుకోండి. తప్పకుండా శని సంబంధిత దానం కానీ, శని సంబంధిత హోమం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.